హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మేమిఫై అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఆన్ చైన్ అనేటటువంటి టాస్క్ ఇచ్చారండి. ఆ టాస్క్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను మేమిఫై అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డూ ఆన్ చైన్ టాస్క్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, ఒక 100 స్పిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఒక 5 కోట్ల టోకెన్స్ అనేవి కూడా, పాయింట్స్ అనేవి కూడా ఎక్కువ వస్తాయి. సో ఈ టాస్క్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి? సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఈ టాస్క్ చేయాలి అంటే మనం టాన్ ట్రాన్సాక్షన్ కూడా చేయాలి. సో మీరు ఈ టాన్ ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని, మీకు నచ్చితే మీ దగ్గర అమౌంట్ ఉంటే కంఫర్టబుల్ అయితేనే చేసుకోండి. ఎందుకు అని అంటే, టాన్ కాయిన్ అనేది మనం అమౌంట్ పెట్టి చేసేదండి. సో అది గుర్తుంచుకొని చేసుకోండి. సో ఇలా కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి అప్లికేషన్ మీద. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత నేను ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి టెలిగ్రామ్ వ్యాలెట్ని క్లిక్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏ వ్యాలెట్ ఉంటే అవైలబిలిటీ ఉంటే ఆ వ్యాలెట్ని మీరు యూజ్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనకు చూడండి, కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్న వ్యాలెట్ది. సో ఇప్పుడు వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో అది కనెక్ట్ అయిపోయిందండి. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇదివరకు కనెక్ట్ వ్యాలెట్ అని ఉన్నది కాస్త ఇప్పుడు మేక్ ట్రాన్సాక్షన్ అనేసి పడిందనమాట. పడిన తర్వాత అది క్లిక్ చేస్తే ఇప్పుడు వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నో రిక్వెస్ట్ రిసీవ్డ్ అని పడింది. నేను జస్ట్ స్క్రీన్ మీద ఇలా ఒకసారి క్లిక్ చేశానండి. తర్వాత ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఓపెన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే వచ్చిందండి. మళ్ళీ లెర్న్ మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్లిక్ చేస్తున్నా. సో ఇలా వచ్చిందండి. సో మళ్ళీ ఇంటూ మార్క్ కొట్టాను. తర్వాత కూడా ఇంకొకసారి ట్రై చేస్తానండి. సో ఇక్కడ వ్యాలెట్ అండ్ అదర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. వ్యాలెట్ క్లోజ్ చేస్తున్నానండి. ఇది కూడా క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మేక్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకొకసారి వచ్చిందండి. సో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనకి 0.5 టాన్ కాయిన్ అయితే కట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, 0.5 టాన్ కాయిన్ మనం ఇక్కడ కట్ చేస్తున్నాం. మీకు వర్తబుల్ అనుకుంటేనే చేయండి. సో ఇది కంపల్సరీ టాస్క్ అవునా కాదా అనేసి నాకు కూడా విషయం క్లారిటీ లేదండి, ఎక్కడ కూడా చెప్పలేదు ఇది ఖచ్చితంగా చెయ్యాలని కానీ ఎయిర్ డ్రాప్ కోసం లేదని కానీ. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. వ్యాలెట్ది చేస్తున్నా. పాస్వర్డ్ ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 0.5 టాన్ కాన్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయిందండి. కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ప్రాసెసింగ్ అనేసి పడిందనమాట. సో దాని తర్వాత చూడండి, అలా ఒక 1 మినిట్ పాటు వెయిట్ చేస్తే మనకి ఇక్కడ సక్సెస్ అనేసి ఒక డైలాగ్ అయితే పడిందనమాట. సో కింద రిటర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 100 స్పిన్స్ అనేవి వచ్చాయండి. దాంతోపాటు 5 కోట్ల టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఈ ఆన్ చైన్ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసే విధానం ఇంతేనండి. సో మీకు మేమిఫై టోకెన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్ 9వ తేదీ లిస్టింగ్ ఉందనేసి
మీకు తెలిసిన విషయమే. సో మీకు వచ్చేటటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో అది మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి వస్తుందండి. సో అందుకని చెప్పేసి నేను మీ అందరికి ఇచ్చేటటువంటి సూచన ఏంటి అని అంటే, మీరు మ్యాక్సిమం కుదిరినంత వరకు లెవెల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో లెవెల్ అంత పెరిగితే మీకు అంత బెనిఫిట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.